శరీరమై ఉన్నాము. మనమందరం కూడా శరీరంలో జీవిస్తూ ప్రభువును తెలుసుకొని ఆయన ఆత్మగా మనం తిరిగి జన్మించి దేవుని యొక్క ఆత్మగా మనం జీవించాలి. శరీరంలో జీవిస్తే మీకు హీలింగ్ కావాలి, మీకు హీలింగ్ కావాలి. దేవుని ఆత్మగా కనుక మీరు జీవిస్తూ ఉన్నట్లయితే నాట్ రిక్వైర్డ్ ఎనీ హీలింగ్. యు ఆర్ నాట్ టు బి హీల్డ్, యు ఆర్ ఆల్రెడీ హీల్డ్. నువ్వు స్వస్థత పొందుకోవు, నువ్వు ఆల్రెడీ స్వస్థతని పొందుకుని ఉన్నావు. సో స్వస్థత కొరకు చూస్తావా? ఆల్రెడీ స్వస్థతగా పొందుకున్నానని దీర్ఘాయుష్మంతుడుగా జీవిస్తావా? దేవుని యొక్క మాట, దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు శక్తితో అని దేవుడు చెప్తున్నాడు. ఆకాశించదు అన్నాడు. మీరు నమ్ముచున్నారు ఆ మాట? మరి దేవుడు చెప్తున్నాడు, ఈ శరీరంలో నువ్వు జీవిస్తే నాకు విరోధివి అంటున్నాడు. మరి ఈ శరీరంలో కనుక నువ్వు జీవిస్తే నాకు విరోధివి అంటున్నాడు. నా ఆత్మగా నువ్వు జీవించు అంటున్నాడు. ఎందుకనంటే ఇక్కడ వచ్చి సో అక్కడ చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినందుకు, సో ఆయన యాక్చువల్గా చాలా వేరే వేరే సంఘాలకు వెళ్ళి ఆరాధన చేయటం, ఒక మ్యూజిక్ క్లాస్ టీచర్ ఆయన. సో బలంగా దేవునిలో కూడా వాడబడాలని సో దేవుని కోరుకుంటున్నాను. వాక్యాలు చెప్పదమ్మా. ప్రతి మనిషిలో ఈవిడ స్పిరిట్ అంటే ఏంటి? జీవం. ఏంటి? జీవం. ఈవిడ సోల్ అంటే ఆత్మ. ఈవిడ బాడీ ఏంటి? శరీరం. ఈ మధ్యలో ఉన్న సోల్లో నీ స్పిరిట్ చెప్పినా వింటుంది, నీ బాడీ చెప్పినా వింటుంది. ఎందుకంటే ఈ సోల్కి ఇంకా నిజం తెలియలా. ఏంటి? ఈ సోల్కి ఇంకా నిజం తెలియలా. జీవం ఎవరు? నేనే మార్గము సత్యము జీవము ఎవరు అంటే జీవం ఎవరు ఇక్కడ? యేసయ్య. యేసయ్యకి ఏం తెలుసు? సమస్తము సత్యము తెలుసు. మరి ఆయన ఆత్మగా నీలో జీవమై ఉన్నప్పుడు నీలో ఆయనకి సత్యము తెలుసు. అంటే నీకు తెలుసు. అర్థమవుతుందా? ఈ జీవానికి ట్రూత్ నోస్ తెలుసు, సత్యం అనే మాటలు తెలుసు. సోల్కి ఏంటంటే సత్యం ఇంకా తెలియలా. ఆత్మగా వచ్చిన కనుక సత్యం తెలియలా. ఎందుకనంటే సత్యం ఎక్కడ ఉన్నదంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నది. మీరు కనుక దేవుని యొక్క వాక్యాన్ని లోనికి కనుక తీసుకోలేకపోతే నీలో ఉన్న ఆత్మకి ఆ సత్యము తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా మాటలను ఆలకింపము అంటున్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా నా మాటలను ఆలకింపము అంటున్నాడు. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే నా మాటలను ఆలకిస్తావో నీలో నేను జీవమై ఉన్నాను కాబట్టి నీకు సత్యము తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? సత్యము తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినటము ప్రారంభిస్తావో నీకు ఈ యొక్క స్పిరిట్ అంటే జీవం ఏం చేస్తుందంటే నీకు నెమ్మదిగా సత్యాన్ని తెలియచేయటము ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మకి సత్యము తెలిసిందో నీ శరీరంలో ఉన్న ఏదైనా కానీ రోగము బయటికి వెళ్ళిపోతుంది. ఈ యొక్క ఆత్మకి కనుక నీ యొక్క సత్యము తెలియకపోతే నీ యొక్క శరీరము నీకు చెప్తానే ఉంటది. ఏమని? నాలో రోగం ఉన్నది, నాలో కడుపు నొప్పి ఉన్నది, నాలో ఏదో ఒక బలహీనత ఉన్నదని చెప్తా ఉన్నప్పుడు ఆత్మ ఉండదు. అవును 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 అని. ఆయన యొక్క మనసు ఏంటి? సత్యం ఏంటంటే నువ్వు ఆల్రెడీ నేను నీ కొరకు ప్రాణం పెట్టున్నాను కాబట్టి నువ్వు ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నావు. స్వస్థత పొందబోవు అలా ఆల్రెడీ నీవు స్వస్థత పొంది ఉన్నావు అని అంటున్నాడు. మరి అయినా కానీ ఇంకా రోగం ఎందుకని? రోగం ఉన్నది నీ శరీరంలో. ఆత్మ వేరే, స్పిరిట్ వేరే, నీ యొక్క శరీరము వేరే.
నీలో రోగం ఉన్నది అని అంటే అది నీ శరీరంలో కానీ నీ యొక్క స్పిరిట్ వస్తుందంటే అది శరీరంలో. అందుకనే దేవుడు అన్నాడంటే నేను నీకు ఒక అధికారం ఇచ్చి ఉన్నాను, ఆ అధికారముతో నీ శరీరంలో ఉన్న రోగాన్ని రిబ్యూక్ చేయండి, గద్దించు నా నామాన్ని తీసుకుని. మరి ఈ నామం గద్దించి తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా బైబిల్లో ట్రీట్మెంట్ తీసుకోమని కానీ ఆపరేషన్ చేయించుకోమని కానీ లేదు. ప్రతి రోగానికి సాదృశ్యముగా ఒక దురాత్మని వదిలించాడు యేసయ్య. ఈ రోజున మనలో ఉన్న అన్ని స్పిరిట్స్ కూడా ఏంటి అని అంటే అవి ఒక దురాత్మలే. సో ఆ దురాత్మలు నీ నుంచి వెళ్ళిపోవాలనంటే, నీ శరీరంలో ఉన్న దురాత్మ పోవాలంటే నీవు ఫస్ట్ వాక్యమును తెలుసుకోవాలి. ఎవరివిడ? ఆత్మ. ఆత్మకి గనక వాక్యము కనుక ఇచ్చి ఉన్నట్లయితే ఈ యొక్క ఆత్మ జ్ఞానము కలుగుతుంది. ఎక్కడి నుంచి పొందుకుంటుంది జ్ఞానము? జీవం కలిగిన స్పిరిట్ దగ్గర నుంచి జ్ఞానం పొందుకుంటుంది. ఎప్పుడైతే నీ ఆత్మకి రివీల్ అయిపోయిందో నేను స్వస్థత పొంది ఉన్నా, నేను నమ్మి ఉన్నావో, ఆటోమేటిక్గా నీ శరీరంలో ఉన్న రోగము పారిపోతుంది. పారిపోతుందా లేదా? సరే, రైట్. ఒక చిన్న కథ చెప్తా. ఒక స్త్రీ ఉన్నది, ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళింది. ఆవిడకి ఒక ట్యూమర్ ఉన్నది, ఇక్కడ ఒక పెద్ద గడ్డ ఉన్నది. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళిన కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఆవిడ మీద అందరూ చేతులు ఉంచి పెద్ద సేవకులందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆవిడ నమ్మింది, నేను స్వస్థత పొంది ఉన్నాను, ఇంటికి వచ్చేసింది. సో వాక్యంలో ఆవిడ బ్రతకడం ప్రారంభించింది. మళ్ళీ 2వ సంవత్సరము కాన్ఫరెన్స్కి వెళ్ళి ఉన్నది. వెళ్ళినప్పుడు ఆవిడకి ఏం చెప్పిందంటే, నాకు ఇంకా ట్యూమర్ అలాగే ఉన్నది, గడ్డ అలాగే ఉన్నది. ఆవిడేమంటుందంటే, నేను ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నాను, నాకు స్వస్థత యానివర్సరీ ఫస్ట్ ఇయర్ అని చెప్పింది. సంఘంలో అందరు చూశారు, ఓకే రైట్. మళ్ళీ 2వ ఇయర్ కాన్ఫరెన్స్కి వెళ్ళింది. మళ్ళీ వెళ్ళి ఇది 2వ సంవత్సరం యానివర్సరీ, నేను స్వస్థత పొంది ఉన్నాను అని చెప్పింది. సంఘం అంతా ఇంకా పిచ్చా అని చెప్పేసి అనుకున్నాను. సో 3వ సంవత్సరం కాన్ఫరెన్స్కి మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ వెళ్ళి నేను 3వ సంవత్సరం నా యానివర్సరీ, నేను స్వస్థత పొంది ఉన్నాను. గడ్డ అట్లాగే ఉంది, గడ్డ ఇంకా పెరుగుతూ ఉంది. అందరు చూసి నవ్వారు. ఇక అక్కడున్న సంఘస్థులు పాస్టర్లు ఏమన్నారంటే, ఈవిడ్ని ఇంకొకసారి సంఘానికి రానిమాకండి, ఈవిడ వల్ల ఇంకొకళ్ళు చెడిపోతారు అన్నారు. సో ఆవిడ అలా అవమానించారు. ఆవిడ దుఃఖంతో ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత, యేసయ్య నువ్వు తిన్న దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను కదా, నువ్వు ఇచ్చిన జీవం ద్వారా నేను బతికే ఉన్నాను కదా, ఎందుకు వీళ్ళు నమ్మట్లేదు? వీళ్ళు నమ్మేలాగా నువ్వు నన్ను స్వస్థత చేయేసయ్యా అన్నాడు. ఎలాగా? సంఘము నమ్మేలాగా నన్ను స్వస్థత చేయేసయ్యా అన్నాడు. యేసయ్య ప్రార్థన చేస్తుందో ఆవిడ స్వస్థత పొందింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఉన్న ట్యూమర్ అంతా మాయమైపోయింది. సో 3వ సంవత్సరంలో ఉన్న 2వ రోజు కాన్ఫరెన్స్కి వెళ్ళింది. సంఘం చూడగానే, నీకేంటి ట్యూమర్ లేదండి, ఆల్రెడీ నువ్వు హీల్ పొందావు అంటున్నాడు. అంటే కార్నల్ మైండ్, శరీరానుసారంగా చూస్తున్నారు స్వస్థతని. అంటే శరీరానుసారంగా కనపడితేనే నువ్వు స్వస్థత పొంది ఉన్నావు అని సంఘం చెప్తుంది. ఆ సహోదరి అన్నది, నేను 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా నేను స్వస్థత పొంది ఉన్నానని. నేను ఇప్పుడు కాదు, నేను 3 సంవత్సరాల క్రితే స్వస్థత పొంది ఉన్నాను, మీ కళ్ళు ఇప్పుడు తెరవబడి ఉన్నాయి కాబట్టి మీరు నమ్మారు. అంటే ఈ రోజున సంఘము ఆత్మతో జీవించాలి, ఆత్మలో పరిగెత్తాలి. నీ యొక్క ర్యాంక్, నీ యొక్క పోరాటము ఆత్మలో చూడాలి కానీ శరీరంలో కాదు. శరీర ఆశల కొరకు నువ్వు మొరపెట్టినా దేవుడు వినడు. ఎందుకంటే దేవుడు లైక్ చేయడు నీ శరీరాన్ని. దేవుడు ఎక్కడ నీ శరీరాన్ని లైక్ చేస్తానని చెప్పాడా? లేదు. నేను చూపిస్తాను ఇక్కడ లేఖనాలు. నీ శరీరంలో కనుక నీవు ఉండున్నట్లుగా ఐ హేట్ యు అంటాడు. ఏమంటున్నాడు? నువ్వు నాకు ఇష్టం లేదు, అసహ్యం అంటున్నాడు. కానీ నువ్వు పొద్దున్న లేచిన కానించి అదే శరీరం గురించి యేసయ్యా యేసయ్యా అని మొరపెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. సత్యము తెలుసుకో నా సహోదరి, నా సహోదరుడా, నీకు సత్యము తెలియాలి. నాలో సత్యం ఉన్నది, ఆ సత్యమును రివీల్ చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఇంకా అదే శరీరంలో ఉండి ఆ కష్టము, ఆ చింతకి, ఆ బాధకి నువ్వు అలాగే ఉంటే ఇప్పుడు ఉపయోగం లేదు, యూస్ లేదు. రైట్. మనం కూర్చో, నువ్వు కూర్చో, ఇద్దరు. ఇక్కడ ఈవిడ యేసయ్య, ఈవిడ మ్యాన్, మనుషులు. యేసయ్య మనందరి పాపములను, మనందరి అపరాధములను, మన యొక్క సిక్నెస్, అపరాధములు, అలాగే మన యొక్క శాపములను పొందుకున్నాడు. యేసయ్య పొందుకున్నాడు. యేసయ్య చేయలే ఎన్ని, ఆయన పాపం చేయలా కానీ పొందుకుని ఉన్నాడు. చేయకుండా పొందుకుని ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ అధికారం ఏంటంటే యేసయ్య అధికారము ద్వారా నీ నుంచి
ఏదైనా దురాత్మని తరిమి కొట్టగల శక్తిని నీ పాపములు మోసుకోవడం వల్ల ఈయనకు వచ్చింది. అలాగే ఈవిడికి మనుషులకి ఏమొచ్చిందంటే దేవుని ద్వారా బ్లెస్సింగ్ వచ్చినది, దేవుని ద్వారా నీతిని వచ్చినది, దేవుని ద్వారా సమృద్ధి వచ్చినది, దేవుని ద్వారా హీలింగ్ వచ్చినది. కానీ ఇవన్నీ పొందుకోవడానికి ఈవిడేం చేయాల, అలాగే యేసయ్య కూడా ఏం చేయాల. యేసయ్యకి మోయటం వల్ల ఎలా అధికారం వచ్చినదో అలాగే నీవు యేసయ్య నా కొరకు ఇదంతా చేసాడని నమ్మినప్పుడు నీకు దేవుని యొక్క వారసత్వం వచ్చింది. నువ్వు జస్ట్ ఏంటంటే యేసయ్య నా కొరకు ఇదంతా చేసాడని నువ్వు నమ్మాలి అంతే. నువ్వు విశ్వాసముతో నా కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపములను క్షమింపబడ్డాయి, ఆయన ద్వారా నా శాపములన్నీ క్షమించబడ్డాయి, నేను ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నానని నువ్వు నమ్మాలి. ఇది సత్యం. ఇదే యేసయ్య చెప్తున్నది. కానీ 2025 సంవత్సరాల నుంచి ఇది అర్థం కావట్లా. నేను తిన్న దెబ్బల చేత మీరు ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నారంటే మీరు ఎందుకు నమ్మట్లా? ఇప్పటికీ అర్థం కావట్లా. వాక్యాన్ని అర్థం చేసుకోవట్లా. వాక్యం అర్థం చేసుకుంటే నువ్వు నీ శరీరంలో జీవించావు. వాక్యంలో అర్థం చేసుకుంటే నువ్వు నీ ఆత్మలో దేవుడి యొక్క ఆత్మలో నువ్వు పరిగెడతావు. ఈ రోజున దేవుని యొక్క ఆత్మగా మీరు పరిగెత్తాలని ఈరోజు నేను చెప్పబోయే దేవుని యొక్క వాక్యము మీ యొక్క హృదయంలో వెలిగించాలని ఈరోజే ఈ శరీరము ఇక్కడతో తుదముట్టించి దేవుని యొక్క ఆత్మ కలిగి, శక్తి కలిగి, బలము కలిగి, జ్ఞానము కలిగి జీవించాలని యేసు నామములో కోరుకుంటున్నాను. ఆమేన్. నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏంటి నూతన సృష్టి? వాడి శరీరము మృతి చెంది దేవుని యొక్క ఆత్మగా వాడు నూతన సృష్టింపబడ్డాడు. తర్వాత పాతవన్నీ గతించి ఇదిగో దేవుని ఆత్మగా శక్తిగా క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఇక్కడ అన్నీ కూడా క్రొత్తగా అయినాయి అంటారు. ఈరోజు నువ్వు కొత్తగా అయ్యావా? నీ శరీరంలో ఉన్న పాపములు అన్ని క్షమింపబడ్డాయి. నీ శరీరం ఇక్కడ తీసేసాయి. క్రొత్తమైన నీవు దేవుని యొక్క ఆత్మగా ఈ రోజున ఉన్నావా? ఒక దేవుని ఆత్మగా ఉంటే నువ్వు ఎలా జీవించాలి అనేది ఈ రోజు నాకు వాక్య సారాంశం. ఎందుకంటే శరీరానికి రోగము నీ ఆత్మకి కాదు, నీ స్పిరిట్కి కాదు. నీ ఆత్మకి కనుక సత్యము తెలిస్తే నీలో ఉన్న ఆ యొక్క రోగం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. ఒకటి ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందులో జీవిస్తామని చెప్తున్నాడు? ఎందులో ఉన్నాం మనం? ఆత్మలో. శరీరం ఏమంటున్నాడు? నిష్ప్రయోజనం, ఉపయోగం లేదు. ఈ శరీరం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. కానీ మనం పొద్దున్న లేచిన నుంచి దేని గురించి ప్రార్థన చేస్తాం? శరీరం కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మరి మీరు దేవుడి మాటలు వింటున్నారా, వింటలేదా? సామెతలు 4:25 నా కుమారుడా నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. తర్వాత దొరికిన వారికి అది జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు నీ ఆరోగ్యానికి, నీ సర్వ శరీరానికి ఆరోగ్యమో ఆయన మాటలు ఆలకించు. ఆయన మాటలు ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 6:63 ఏం చెప్తున్నాడు? నీ శరీరము నిష్ప్రయోజనము, నీవు జీవిస్తున్నది నా ఆత్మై అంటున్నాడు. అంటే దేవుడు కనుక మాట కనుక నీకుంటే నీకు పరిగెత్తాల్సింది ఆయన యొక్క ఆత్మగా. శరీరం కొరకు నువ్వు మోకాళ్ళు ఎండేసి ప్రభువా అని అడిగితే నిష్ప్రయోజనము. సత్యం అర్థమవుతుందా? రైట్. రోమీయులు 8:2 Romans 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను.
తర్వాత ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రంలో ఉంటే నువ్వు దేంట్లో ఉన్నట్టు, ఒక లా కింద ఉన్నట్లు. అందుకే ధర్మశాస్త్రంలో జీవించిన వారు పాపము నుంచి వాళ్ళు విడుదల పొందుకోవాలి. పాపం అలాగే ఉంది. మొన్న ఏం చెప్పాలి మీకు గుర్తుందా? ఏం చెప్పాను? వాళ్ళు ఇంకోసారి చెప్పిన, పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి ఒలివ ఉంది, నేను వాళ్ళ ఇంటికి వస్తున్నాను అని పాస్టర్ గారికి చెప్పాను. పాస్టర్ గారు వచ్చి ఇంట్లో చెప్పారు, ఒలివ పాస్టర్ గారు వస్తున్నారని. ఒలివ రూమ్ వీళ్ళంతా చూడాలనుకుంటున్నారు. ఒలివ రూమ్ అంతా గట్టిగా ఉంది. ఏమంటే ఒక ఒలివ ఏం చేసింది, ఒక మంచి బ్లాంకెట్ తీసుకొచ్చేసి ఆ డస్ట్ మీద, ఆ చెక్క మీద వేసేసింది. కనపడటానికి నీట్గా ఉంది కానీ కింద అలాగే దట్టిగా ఉంది. పాత నిబంధనలో నీ యొక్క పాప విమోచన కూడా అలాగే ఉంటుంది. నీ పాపము అలాగే కనపడింది కానీ పాపాన్ని తుడిచివేయటానికి లేదు. అందుకే యేసు ప్రభు కొత్త నిబంధనలో నీ పాపములన్నిటినీ తుడిచివేయబడ్డాడు. ఇక మీదట ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని అన్నాడు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ధర్మశాస్త్రముల నుంచి మళ్ళీ అందుకే విడిపించాడు. ఇక్కడ అది ఎవరు చేయగలిగాడు? ఒక యేసయ్యే. ఇంకెవరు చేయజాలకపోయారు. తర్వాత ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దాని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి మన శరీరం మందు పాపమునకు శిక్ష విధించెను. ఎవరికి విధించాడు? ఎవరి కొరకు ఎవరికి విధించాడు? మన పాపముల నిమిత్తమై తన కుమారుని పంపించి మన పాపాలన్నిటినీ ఆయన మీద విధించాడంట. ఎందుకంటే నిన్ను రిలాక్స్ చేయడానికి, నిన్ను నీతిమంతుడుగా చేయడానికి, నీ శరీర కార్యములన్నిటినీ, జరగబోయే వాటిని, జరుగుతున్న వాటిని, ఆల్రెడీ జరిగిన వాటిని అన్నిటినీ తీసుకెళ్ళి వేసాడంట. ఎందుకంటే నిన్ను విడుదల చేయటానికి. తర్వాత శరీరానుసారులు శరీర విషయం ఎలా ఉంటారంట? శరీరంలో జీవిస్తే శరీర కార్యములో నాకు బంగ్లా కావాలి, నాకు బంగారం కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఆ రోగము ఈ రోగము, ఇదే ఆలోచనతో ఉంటాడు వాడు. కానీ ఆత్మతో తర్వాత ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉందో. ఏంటి ఆత్మ విషయములు? నువ్వు ఎప్పుడైతే దేవుడి యొక్క స్పిరిట్ గా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? పైనున్న వాటినే వెతకమన్నాడు, కిందున్న వాటిని వెతకమనలేదు. పైన నీ అసలైన లోకములోకి నువ్వు ప్రవేశించాడు. నువ్వు ఎంత శక్తిమంతుడువో, నా కుమారుడిగా నీకు ఎంత శక్తి ఇచ్చి ఉన్నదో నువ్వు అక్కడ పరిగెత్తు అంటున్నాడు. ఇందులోకి నువ్వు పరిగెత్తాలంటే నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సిన దేవుని యొక్క మాటలకు తలయొక్కి ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్న దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే నేను అక్కడికి నడిపిస్తాను. ఎక్కడికేనంటే నా యొక్క రిలయన్స్ వరల్డ్లోకి నేను పంపిస్తాను. అందుకనే అక్కడ ఏదైతే కట్టబడిందో ఇక్కడ నువ్వు విప్పబడతావు. పోరాటము పోరాడది అని చెప్పి తిమోతి పత్రికలో. ఏంటో పోరాటము? ఆత్మలో నీ ర్యాంక్, నీ రన్ ఎక్కడ అంటే ఆత్మలో, శరీరంలో కాదు. తర్వాత శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును. ఒక్క నిమిషం. శరీరానుసారమైన మనస్సు ఎక్కడ తీసుకెళ్తుంది మనల్ని? మరణము. నువ్వు కనుక ఈ శరీర కోరికల నిమిత్తమై దేవుని దగ్గరికి వస్తే ఎక్కడికి వెళ్తావు అంటున్నాడు? మరణము. ఇప్పుడు ఒక కౌంటర్లోకి వెళ్ళి నీకు ఏ కావాలన్నప్పుడు అక్కడికి అది దొరికింది. నువ్వు బి కౌంటర్లోకి వెళ్ళి నాకు ఇది కావాలంటే దొరకదు కదా. దేవుడు అంటున్నాడు నువ్వు నా ఆత్మగా జీవించిన రోజున నీకు అన్నిటి మీద అధికారం అంటున్నాడు. కొన్నిటి మీద అలా నీ శరీరంలో ఉండి దొరకని దాని గురించి మొర పెట్టుకుని నాకు విడుదల దొరకట్లేదు అని ఎంత అడిగినా, ఎంత ప్రార్థించినా ఉపయోగం లేదు. దేవుడు అంటే అసలు నీ ప్రార్థన నేను వినను అంటున్నాడు. నువ్వు శరీరంలో జీవిస్తే అది మరణాన్ని తీసుకెళ్తుంది. అది నా ఆత్మగా నువ్వు జీవించిన రోజున నీకు జీవమై నేను తోడే ఉంటాను అంటున్నాడు. తర్వాత
ఆత్మానుసారమైన మనస్సు జీవమునకు సమాధానమై ఉన్నది. ఆమేన్. సమాధానమైన జీవితమును జీవించాలంటే దేవుని యొక్క ఆత్మగా నువ్వు తిరిగి జన్మించాలి. ఆ రోజు నీకు సమాధానము, శాంతి, నీ యొక్క ఇరుకు సందుల్లో నీకు శాంతి కావాలంటే దేవుని యొక్క ఆత్మగా జీవించినప్పుడు ఏమంటే నా జీవముతో నీకు తోడే ఉంటాను కాబట్టి అది నీకు సమాధానము అంటున్నాడు. నీ శరీరంలో ఎటువంటి సమస్య, కష్టము, బాధ, చింత ఏది ఉన్నా కానీ దేవుడు అంటే నువ్వు నా ఆత్మగా జీవించిన నీ శరీరంలో ఉన్న వాటన్నిటికీ నేను సమాధానము దయచేస్తాను. తర్వాత ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఏమైందంట? దేవునికి విరోధమై ఉన్నది. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? మరి ఏ శరీరం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం? ఇప్పుడు ఒకవేళ నువ్వు అదే శరీరంలో కనుక దేవుని కనుక నువ్వు ప్రార్థిస్తే మరి దేవుడు వింటాడా? మరి వినని దాని గురించి మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకంటే సత్యము తెలిస్తే దేవుని యొక్క వాక్యము కనుక నీకు అర్థం చేసుకుంటే నువ్వు దేన్ని అడగాలి, దేన్ని అడగకూడదో నీకు అర్థమవుతుంది. నీవు కావాల్సింది అడగాల్సిన చోట నుంచి అడిగితే నీకు దొరుకుతుంది, కానీ పొందుకోలేని చోట నుంచి కావాల్సింది అడిగితే ఎలా దొరుకుతుంది నా సహోదరి, నా సహోదరుడా? తర్వాత అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడదు. తర్వాత ఏ మాత్రము లోబడనేరదు. తర్వాత కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడరా? దేవుని ఆత్మ మీలో గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు మన దేంట్లో జీవిస్తాం? దేవుడు చెప్తున్నాడు చెప్పండి. శరీరంలో జీవిస్తే శరీరం ఏమైంది అంటున్నాడు? మృతి పొందేమో అంటున్నాడు. ఆత్మలో జీవిస్తే నీ నీతి జీవముతో నువ్వు జీవిస్తావు అంటున్నాడు. నీతి ఎవరంటే యేసయ్య. ఆయన జీవము నీతో ఉంటుంది, నీలోనే ఉంటుంది. నేను జీవింపజేసేది ఆయన యొక్క జీవమే. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగింది అన్నాడు. నా యొక్క రాజ్యము మాటలతో కాదు, నా యొక్క రాజ్యము శక్తితో కూడిందని అంటున్నాడు. మరి ఆ శక్తితో కూడిన యొక్క వాక్యాన్ని నీలో భద్రం చేసుకుంటే మరి శరీరానికి ఆరోగ్యం ఎలాగా? ఇదంతా బాగానే చెప్తున్నారు, నా ఆత్మ నేను కాపాడుకోవాలి, నా రక్షణ కాపాడుకోవాలి. సరే, మరి అయినప్పటికీ నాలో రోగం ఉంది కదా, దీన్ని ఎలాగ నేను బయటికి పోగొట్టాలి అని అధికారం తీసుకో. ఆయన వాక్యము ఏమంటున్నాడు? నీకు సర్వ శరీరానికి ఆరోగ్యం అంటున్నాడు. ఆ ఆరోగ్యమైన జీవాన్ని నీ యొక్క బోన్ నేరోలకి పంపిస్తాను అంటున్నాడు. ఎందుకనంటే ఆ బోన్ నేరోలోనే కొత్త రక్తము తయారవుతుంది. కాబట్టి నీవు ఎప్పుడు నా వాక్యాన్ని వింటున్నట్టుగా ఉంటే నీలోకి జీవముగా నేను ప్రవేశించి మూళ్ళ కీళ్ళలోకి నేను ప్రవేశించి అక్కడ కొత్త రక్తాన్ని పుట్టిస్తాను. కాబట్టి ఆ రక్తము ద్వారా నీకు సర్వ శరీరానికి ఆరోగ్యం అన్నాడు. ఎందుకంటే రక్తములోనే ప్రాణం ఉన్నది నా సహోదరి, సహోదరుడా. శరీరంలో కాదు, రక్తంలో. ఆ రక్తంలో ఉన్న ప్రాణము ఎవరు? యేసయ్యే. దేవుడు ఇంత క్లియర్ గా మాట్లాడుతున్నాడు, ఓపెన్ గా. ఆ వాక్యాన్ని తీసుకో, నీలో ఉన్న ప్రతి ఎముకలలోకి నేను ప్రవేశిస్తా అంటున్నాడు. 4 హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. ఒక్క నిమిషం, ఏమైందంట? సజీవం అంటే ఏంటి? బ్రతికి ఉన్నదని. తర్వాత బలము గలదై. ఏలా ఉందంట? శక్తి కలిగి ఉన్నది. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగను నీ యొక్క
ఎముకలలోను, తర్వాత విభజించినంత మట్టుకు దూరుచు. నీ ఎముకలలో అంట ఎంతవరకు ఆ యొక్క హోల్ అనేది ఉంటుందో అంతవరకు నా జీవం వెళ్ళిపోతా అంటున్నాడు. ఇక్కడ నీ యొక్క ఎముకల్లోకి, నీ యొక్క బోన్ నేరలోకి. ఎందుకంటే అందులోనే క్రొత్త రక్తము పుట్టించేది నేనే. ప్రతి మనిషికి రక్తమే సమస్తము. అందుకే యేసయ్య ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు. నీవు నీ సొత్తు కాదు, ఈ రోజు నుంచి నువ్వు నా సొత్తు అన్నాడు. రక్తంతో కొన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఏంటి రక్తము? ఆ రక్తంలో ప్రాణం ఉన్నది. ఆ ప్రాణము ఎక్కడి నుంచి వస్తుంది? నేనే, ఐఎమ్ ద లైఫ్. ఆ లైఫ్ నీలో, నీ యొక్క బోన్ నేరలోకి ప్రవేశిస్తా. ఆ ప్రవేశించినప్పుడు నీలో నేను జీవాన్ని పుట్టిస్తా అంటున్నాడు. ఇది పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే, ఒక టాబ్లెట్ అయితే నమ్ముతావు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తావు, డాక్టర్ చూశాడు. డాక్టర్ అనేవాడు వాళ్ళు కూడా కార్నర్ మైండ్ సెట్, శరీరానుసారంగా జీవించేవాళ్ళే. స్కాన్ చేశాడు, లేదమ్మా నీకు ఏ రోగం లేదు, స్వస్థత పొందావు అన్నాడు. నేను స్వస్థత పొందాను. అరే, ఒక మనిషిలో జీవించే ఒకటి చెప్తే నువ్వు నమ్ముతున్నావు, కానీ దేవుడు నువ్వు ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నావు అంటే నువ్వు నమ్మట్లేదు. నువ్వు ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నావు అంటే నువ్వు నమ్మట్లేదు. ఒక డాక్టర్ చెప్తున్నాడు, ఇచ్చే రిపోర్ట్ నమ్ముతున్నావు, కానీ దేవుని యొక్క మాటను నమ్మట్లా. అందుకే నేను ముందుగా అడిగా, మీరు దేవుని మాట నమ్ముతారా అని. మరి నమ్ముతారా అంటే మీలో రోగం లేదని అర్థం. ఎందుకంటే నీకు సత్యము తెలుసుకోవాలి. సత్యము తెలుసుకుంటే నీలో రోగం అనేది ఉండదు. రోగం శరీరానికి, ఆ శరీరంలో ఉన్న రోగాన్ని యేసయ్య ఇచ్చిన శక్తి కలిగిన అధికారంతో రిబ్యూక్ చేయాలి. బయటకు వెళ్ళిపోతాడు ఆ దురాత్మ. అర్థం చేసుకుంటే నీలో ఏదైనా, ఏ సమస్యలు, ఏ కష్టమైనా బయటికి వెళ్ళిపోతుంది. మొదటి పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి. స్వస్థత పొందుతారని క్వశ్చన్ మార్క్ పెట్టలేదు. ఆల్రెడీ యువర్ హీల్డ్. ఆల్రెడీ స్వస్థత పొందుకుని ఉన్నావు. సత్యం తెలుసుకో. నీకు ఆ యొక్క సిక్నెస్ కొరకు నేను మానవెక్కాను. పాపాన్ని అయితే నమ్ముతావు, కానీ సిక్నెస్ అయితే నమ్మవా? నీ పాపాలు క్షమింపబడ్డాయా? యేసయ్య నా కొరకు నా పాపాలను క్షమించబడడం కోసం నువ్వు ప్రాణం పెట్టావు. నీ సిక్నెస్ కూడా, నీ పాపములు, నీ శాపములు, నీ యొక్క సిక్నెస్, నీ యొక్క పేదరికము నిన్ను ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఏమయ్యాడు? నిన్ను ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. కొరింథీయులు 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి నీవు అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసము, నీ కోసము, నా కోసము ఆయనను పాపము చేసి ఉన్నారు. నీ కోసం దరిద్రుడయ్యాడు, నీ కోసం పాపాత్ముడయ్యాడు, నీ కోసం ఆయన శాపగ్రస్తుడయ్యాడు. నీ కోసము ఆయన సమస్తమయ్యి నిన్ను నీతిమంతుడుగా, ఆయన ఆత్మగా తీర్చిదిద్దడానికి ఆయన ఒక శక్తిమంతుడుగా తయారయ్యాడు. 2 కొరింథీయులు 8:9. 2 కొరింథీయులు 8:9.
మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడై ఉండి మీరు తన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమై దరిద్రుడాయను. ఎవరు? యేసయ్య. ఎవరిని ధనవంతులుగా చేయడానికి? మనల్ని ధనవంతులుగా చేయడానికి. ధనం అంటే శరీరానుసారం కాదు, నీ ఆత్మ ఐశ్వర్యం పొందుకోవడానికి, దేవునితో సింహాసనం ముందు కూర్చోబెట్టడానికి, నిన్ను ధనవంతుడుగా తండ్రి ముందు నిలబెట్టడానికి ఆయన దరిద్రుడై నిన్ను ధనవంతుడుగా కూర్చోబెట్టాడు. తండ్రితో పాటు కూర్చోబెట్టడం లేదా? ఈ రోజున శరీరానుసారంగా హైందవ మత సోదరులు గుడికి వెళ్ళాలంటే కులం కావాలా లేదా? కావాలా లేదా? ఏ కులం, ఏ మతం అడుగుతారా? అడగరా? కానీ యేసయ్య దగ్గరికి వస్తే కులం లేదు, మతం లేదు, నువ్వు క్రైస్తవుడు నా కుమారుడు అంటాడు. నో షెడ్యూల్ క్యాస్ట్. అంత ప్రేమ కలిగిన వాడు యేసయ్య. గలతీయులు 3:13 ఆత్మను గురించిన వాగ్దానము. గలాటియన్స్ 3:13 ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా రక్షకుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఎందుకంటే మనమందరం కూడా అన్ని జనులమే కదా. తర్వాత మన కోసం ఏమై ఉన్నాడు? శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను, విడుదల చేసెను, విడిపించెను. నీ శాపములు, నీ పాపములు, నీ పేదరికము సమస్తము నిన్ను విడుదల చేసేసి ఆయన నీకు ఇస్తున్నది ఏంట్రా అంటే ఆయన యొక్క నీతిని ఇచ్చాడు, ఆయన యొక్క హీలింగ్ ఇచ్చాడు, ఆయన యొక్క ప్రాస్పరిటీని ఇచ్చాడు, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ఇచ్చాడు నిన్ను నిలబెట్టడానికి. కానీ ఇంకా మనం ఆయన యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకుండా శరీరానుసారంగా జీవిస్తూ శరీరానుసారంగా విడుదల కోసం పాకులాడుతూ ఉంటాం. ఈరోజు మీ జీవితంలో యేసయ్యకి ప్రథముడుగా మొదటి స్థానం ఇస్తే, ఒక ఎగ్జామ్స్కి మీరు మొదటి స్థానం ఇస్తారు. ఏమిస్తారు? ఒక ఎగ్జామ్కి మొదటి స్థానం ఇస్తారు. మన శరీరానుసారమైన వాటి కొరకు మనము ప్రత్యేకంగా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తాం. ఆ సమయానికి టైం టు టైం అటెండ్ అవుతాం. దేవుని దగ్గరికి వచ్చేపాటికి మనం దేవుడే కదా క్షమించేస్తాడు. సత్యం తెలుసుకుంటే నా సహోదరి, నా సహోదరుడు, నువ్వు ఒక్క చోట నిలబడవు. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి దాదాపు 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. ఏదో 150 దగ్గర 650 కిలోమీటర్స్. నేను ఇక్కడికి రావడానికి ఒక వారం నేను ఇక్కడ రావడానికి నాకు అయ్యే ఖర్చు 25,000 రూపాయలు. ఎంత? 25,000 రూపీస్ నాకు ఖర్చు అవుతుంది నేను ఈ సంఘానికి రావాలంటే. ఏ రోజు కూడా నా చేయి చాలా చిన్నది, దేవుడి చేయి చాలా పెద్దది. నేను 25,000 ఖర్చు పెడితే నాకు 25 లక్షలు ఇస్తాడు దేవుడు. లాస్ట్ శనివారము నేను ట్రావెల్ అయ్యి ఆదివారం ఇంటికి వచ్చి ఆదివారం రోజున సంఘానికి వెళ్ళి సోమవారం ఉదయాన్నే మళ్ళీ నేను బెంగళూరుకి వెళ్ళిపోయా. మళ్ళీ బుధవారం నేను ట్రావెల్ అయ్యే రోజున ఫాస్టింగ్లో ఉంటున్నా. నేను
నేను రోజుకు ఒకసారి తింటా. బుధవారం నేను వచ్చే రోజు నాకు మంగళవారం నాకు స్టమక్ అప్సెట్ అయ్యి నేను ఆల్మోస్ట్ 30 times నేను వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. 30 సార్లు వెళ్ళిన వాడి దగ్గర శక్తి ఉంటుందా? శరీరంలో అయితే ఉండదు. కానీ నేను ఫాస్టింగ్ బ్రేక్ చేయాల. నాకు ఇలాంటి సమస్య ఉన్నా కానీ నేను ఆత్మగా ఉన్నాను కాబట్టి, దేవుడు నాకు శక్తి ఇచ్చాడు కాబట్టి నేను బుధవారం సాయంత్రము అదే స్టమక్ అప్సెట్తో ఇక్కడ దాకా వచ్చా, అదే ఫాస్టింగ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చా. ఆ రోజు ఇక్కడ నిలబడి నేను ప్రసంగం చేశా. మళ్ళీ గురువారం పొద్దు నేను బెంగళూరు వెళ్ళిపోయా. నేను దిగమందు ఇంటికి వచ్చా. ఈరోజు ఇక్కడికి వచ్చా. నేను ఇలాగే తిరుగుతూ ఉంటాను. దేవుడు ఆత్మగా జీవించిన రోజున నీలో శక్తి ఎలా ఉంటుందని నీకే తెలియదు. తినే ఆహారము పరిపూర్ణంగా తినేవాడి కన్నా గొప్పగా శక్తిగా ఉంటాం మనం. వాక్యములో సత్యం కనుక అర్థమైతే, సత్యము అర్థమవునంత మట్టికి ఉపయోగం లేదు. అందుకే నా సహోదరి, నా సహోదరుడా, సత్యమును తెలుసుకో. సమస్తము ఆయన మన గురించి శాపగ్రస్తుడయ్యాడు, పాపాత్ముడయ్యాడు, దరిద్రుడయ్యాడు. నిన్ను నీతిమంతుడుగా నిన్ను తీర్చిదిద్దడానికి, నీకు హీలింగ్ ఇచ్చేసి ఇవ్వడానికి ఆయన సమస్తము ఆయన్ని తగ్గించుకొని వ్యక్తినిగా చేసుకున్నాడంట. ఈ గెలాక్సీలు మొత్తము, ఈ నక్షత్రాలు ఎంత పెద్ద నక్షత్రము ముందు భూమి ఎంత చిన్న అణువు అంట, ఇసుక రేణువులాగా. అలాంటి యొక్క స్టార్స్ అన్నీ కలిపితే ఒక గెలాక్సీ. అవన్నీ ఆయనలో ఉన్నాయి అంటున్నాడు. ఆ వాటన్నిటికీ నేను ఏం పెడతానంటున్నాడు? పేర్లు పెడతా అంటున్నాడు. కీర్తన గ్రంథం 147 4వ వచనం చేయండి. Psalms 147:4 నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నేమింగ్ సెరమనీ ఎవ్రీ స్టార్. ప్రతి ఒక్క నక్షత్రానికి అని పేరు పెడతాడంట. అంత పెద్ద దేవుడు నక్షత్రం ముందు ఉండే ఈ యొక్క ఇసుక రేణు లాంటి ఈ భూమిలో నువ్వెంత, నేనెంత, నీ గురించి, నా గురించి, మనందరి గురించి ఆయన తగ్గించుకొని మన కోసం వచ్చాడు. శరీరధారిగా ఈ లోకానికి వాక్యానుసారమై. ఇప్పటికీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుని యొక్క మనసును తెలుసుకోండి సహోదరి, సహోదరుడా. వాక్యంలో సమస్తము రాయబడి ఉన్నది. ఒక్క ఆదివారం వచ్చి గంట సేపు నువ్వు వాక్యం ఇక్కడ విని బయటికి వెళ్ళి నన్ను దేవుడు ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆస్వాదించాడు, నా కుటుంబం ఎంత బాగుంది, నా పిల్లలు ఎంత బాగున్నారు, మాకేమి కొదవలేదని చెప్పుకునే నా సహోదరి, నా సహోదరుడా, ఒక వారానికి 1 గంట నీకు వస్తే ఎంత సమృద్ధి నీ కుటుంబంలో కనపడినప్పుడు ఈ యొక్క వాక్యం ప్రతిరోజు నీలోకి వెళితే ఎంత సమృద్ధిగా, ఎంత ఆరోగ్యంగా నువ్వు జీవిస్తావు. ఈ సత్యాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యంలో ఉన్న సత్యము లోతుని వెళ్ళండి, దేవుని ఆత్మగా రెలవోటికి వెళ్ళండి. దేవుని యొక్క శక్తి అంటే మీకు కనపరుస్తాడు. ఒకసారి తిరిగి జన్మించిన తర్వాత, నూతన సృష్టి అయిన తర్వాత నీ సమర్థమును ఆత్మని గతించి నూతనంగా ఆయన ఆత్మగా తయారబడిన వాడిగా దేవుని యొక్క ఆత్మలో పరిగెత్తడం ప్రారంభించు. నీకు అధికారం ఇచ్చాడు. తర్వాత నీ శక్తి ఏంటో ఎదుటి వాడికి కనపరచు. శక్తి లేని వారిగా జీవించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నా సహోదరి, నా సహోదరుడా. గలతీయులు 2:22 అయితే సున్నతి పొందిన వారికి, గలతీయులు 20:20 గలాటియన్స్, నేను క్రీస్తుతో కూడా సిలువబడి వేయి ఉన్నాను. గలాటియన్స్ 2:20 ఇకను జీవించువాడను నేను కాదు, ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించు. ఆమేన్. ఇక మీదట నాలో జీవించేది క్రీస్తే. మీ పేర్లు పెట్టుకుని పొర పెట్టుకురండి. మీ పేర్లేంటి? నా పేరు ప్రసాద్. ఎరా ప్రసాద్ పొర, మీకు అనండి. ఇక మీదట జీవించేది ఎవడు? క్రీస్తు. క్రీస్తుని ఆహ్వానించు.
ప్రైడ్ ఉంటుంది, గర్వం ఉంటుంది. ఇక మీదట జీవించేది యేసయ్య అంటే యేసయ్య ఎలా ఉంటాడు? ప్రేమ కలిగి ఉంటాడు, దీనత్వం కలిగి ఉంటాడు, జాలి కలిగి ఉంటాడు, ప్రేమించేవాడిగా ఉంటాడు, ఎదుటివాడికి పెట్టేవాడిగా ఉంటాడు, ఎదుటివాడి దగ్గర తీసుకునేవాడిగా ఉంటాడు. అదే నీవు ప్రసాదంగా జీవిస్తే ప్రసాదం ఏముంటుందంటే గర్వం ఉంటాయి. ఎందుకంటే వాడు శరీరంలో ఉన్నాడు కాబట్టి. దేవుని ఆత్మగా తిరిగి సృష్టింపబడిన తర్వాత ఇక మీదట నాలో జీవించేది నాకు క్రీస్తే, నేను కాదు. తర్వాత నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసములను జీవించుచున్నాను. ఆమేన్. విశ్వాస మూలముగా నేను జీవించుచున్నాను. ఇక మీదట జీవించేది నేను కాదు, నాలో ఉన్న నా యేసయ్య నన్ను జీవించాలి. యేసయ్యతోనే నేను నడవాలి, యేసయ్యలాగా నేను ఆలోచించాలి, యేసయ్యతో పాటు నేను నడవాలి అని యొక్క గ్రహింపు. అందుకనే దేవుడు అన్నాడంటే రెన్యూ యువర్ మైండ్, రూపాంతరం వచ్చేస్తున్నాడు. సత్యాన్ని తెలుసుకో తెలుసుకో తెలుసుకో. తెలియనంత వరకు ఇదే చింత, ఇదే బాధ, ఇదే కష్టాలు. సత్యము తెలుసుకుంటే నీ శరీరం గురించి నువ్వు ప్రార్థన చేయవు, నీ ఆత్మలో నువ్వు ప్రార్థన చేస్తావు. యేసయ్య కూడా ఎడతెగక ప్రార్థన చేశాడు, తండ్రికి ఆత్మ గురించే చేశాడు, కానీ శరీరానుసారంగా చేయలేదు. నా సహోదరి సహోదరుడా, ఆత్మలో తండ్రి నన్ను ఇంతగా ప్రేమించావు, ఇంతగా నన్ను దీవించావు, నాలోకి జీవాన్ని పంపించావు నాయన, నా కొరకు ఇంత మంచి భూమిని తయారు చేసావు, ఇందులోంచి వచ్చే ప్రతిదీ నన్ను వాడుకునే విధంగా నన్ను ఆస్వాదించావు నాయన. నా బ్రతుకు దినవలన్నీ కూడా నాయన నీ సాక్షిగా నేను జీవిస్తాను. నా కొరకు నువ్వు చేసిన ప్రతిదీ కూడా నేను నీ కుమారుడుగా అధికారులు కలిగి నేను జీవిస్తాను. యేసయ్య, యేసయ్యలో కూడా ఏది కలదు అన్నాడు. అదే సేమ్, మీరు దేవుని కృపను నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నీవు సత్యము తెలుసుకోకుండా నీ యొక్క శరీరంలో కనుక జీవించి ఉన్నట్లయితే నీ కొరకు యేసయ్య పెట్టిన ప్రాణము వృధా, నో యూజ్. ఆయన పెట్టిన ప్రాణము విలువ కలిగింది కాబట్టి అది ఒక ఉపయోగకరం అన్నప్పుడు ఏంటంటే నీ ఆత్మగా నువ్వు బలపడాలి. ఆత్మకి రోగం ఉండదు, ఆత్మకి నో నీడ్ రిక్వైర్డ్ ఎనీ హీలింగ్. ఒక్క నీ శరీరానికి హీలింగ్ కావాలి, నీ శరీరానికి స్వస్థత కావాలి. నువ్వు స్వస్థత పొందబోవు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నావు నా సహోదరి, నా సహోదరుడా. ఎఫెసీ రాసిన పత్రిక 2:10. ఎఫెసీయులు 2:10. మరియు మనమందరము మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై. ఎందుకంటే దేవుడు ఎక్కడ వచ్చినట్ట మనల్ని ముందుగా మన మంచి ఆయన మంచి పనులు మనమే కాదు, ఆయన మంచి పనులు చేయుటకై సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు ఇంపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎవరి నిమిత్తమంట? ఆయన పని చేయడానికి, ఆయన కుమారుడుగా ఆయన మహిమపరచడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి. తండ్రికి నీకు మధ్యలో యేసయ్య ఒక సువార్తగా నిలబడ్డాడు. ఈరోజు ఏం చెప్తున్నావు? సువార్త అంటే ఇదే కదా, ఇదే కదా ప్రజలు చేస్తున్నది. సువార్తగా ఉన్నాడు. సువార్త అంటే యేసయ్య నీ కొరకు పుట్టి ఉన్నాడు, నిన్ను వెనక్కి వచ్చి రక్షించాడు. యేసయ్య నిమిత్తం నువ్వు ప్రచురము చేయాలి. లోక రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, నీ పాపములను క్షమించబడడానికి, నిన్ను ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడై ఉన్నాడు. నిన్ను నీ శాపములను, నీ యొక్క ఫాదర్స్ నుంచి వచ్చే ప్రతి బంధక శాపముల నుంచి విడిపించడానికి ఆయన శాపగ్రస్తుడై ఉన్నాడని చెప్పడమే సువార్త అంటే. సువార్తని నువ్వు చేయాలి, పాస్టర్లు కాదు, ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మగా ఉన్న ప్రతి
సువార్తను ప్రకటించాలి. నా ఆత్మ ఎక్కడ ఉండి అక్కడ స్వతంత్రం అన్నాడు. ఆయన ఆత్మగా స్వతంత్రం చేయండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మీకు అందిన వారు, తెలిసిన వారు, మీకు తెలిసిన ప్రతి వాక్యము, దేవుని యొక్క మాటలు ఎదుటి వారితో పంచుకోవడం మీరు ప్రారంభించండి. అదే ఎఫెసీయులో కదా, కొలస్సీలు 3:2, కొలస్సీలు 3:2, పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనగడి. ఎందుకు పెట్టుకోవద్దు అంటున్నాడు? పైనున్న వాటినే మీరు వెతకమన్నాడు. ఎందుకునంటే పైన ఇల్లు కట్టుకోవాలని ఎలా కట్టుకుంటావు అంటే పైన వెళ్ళలేం కదా, పైన వెళ్ళలేవు. ఎందుకనంటే మరి అప్పుడు నువ్వు జీవిస్తున్నా నీ ఆత్మగానా శరీరంగానా? నేను ఆత్మగా జీవిస్తున్నానండి. ఆత్మగా జీవిస్తే నువ్వు పైన దేనైనా పొందుకోవచ్చు. కింద శరీరానుసారంగా నువ్వు పొందుకోవాలంటే నీకు శరీరం కావాలి. కింద వచ్చిన ఏం చెప్తున్నాడు నేను, ఆల్రెడీ చచ్చిపోయారా బిడ్డ అని చెప్తున్నాడు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఓకే, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. సో దేవుని యొక్క ఆత్మగా మనం జీవించిన రోజున ఏం పొందుకుంటాం? ఒక బలమైన, ఒక మంచి ఫ్రూట్ పొందుకోవాలి కదా. యేసయ్యా అంటున్నావు, నీ ఆత్మగా నేను జీవిస్తా. నువ్వు ఆత్మీయ ఉన్నావు, నేను ఆత్మీయ ఉన్నాను అంటున్నావు. నేను ఆత్మగా జీవిస్తా. బట్ దేవుని ఆత్మగా జీవించిన నా శరీరానికి కావాల్సిన వాటిని ఎలా పొందుకోవాలి? యెషయా గ్రంథం 58:11 వచనము. యెషయా గ్రంథము 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమేన్. తర్వాత క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ఎందుకు ఎముకలను బలపరుస్తా అంటున్నాడు? ఎందుకని ఎముకలను భద్రపరుస్తా అంటున్నాడు? శరీరాన్ని కదా అనాల్సింది. ఎందుకంటే శరీరంలో ప్రాణం లేదు కానీ ఎముకల్లో దూరే ఒక రక్తంలో ప్రాణం ఉంది కాబట్టి అందుకే ఎముకలను బలపరుస్తా అంటున్నాడు. తర్వాత నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు మంచి కాపు కాయవాడిలాగా ఉంచుతాను అంటున్నాడు. ఎప్పుడు? ఆయన మాటలు నువ్వు తలగినప్పుడు, ఆయన మాటలు నువ్వు అనుసరించిన రోజున, ఆయన మాటలు కనుక నువ్వు అనుసరించి ఆయన యొక్క వాక్యాన్ని భద్రపరుచుకున్నప్పుడు. ద్వితీయోపదేశ కాండము 34:7 వచనం. నేటి వరకు మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. 120 సంవత్సరములు. ఈ రోజు నువ్వు కూడా 120 సంవత్సరములు బ్రతుకుతావు నా సహోదరి, నా సహోదరుడా. దేవుని యొక్క వాక్యము కనుక నీలో ఉండి ఉన్నట్లయితే 70-80 సంవత్సరములు. అది ఇజ్రాయెల్ జనాంగానికి చెప్పింది, నీకు కాదు. నీవు జీవించేది 120 years. తర్వాత అతనికి దృష్టి మాంద్యము లేదు. దేవుని ఆత్మగా ఉన్నప్పుడు ముసలితనం అనేది ఇక్కడికి రాదు. అతని సత్తువు తగ్గలేదు. అతని సత్తువ ఏ మాత్రము, ఎంత మాత్రము శక్తి తగ్గలేదంట. ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో చాలా దేవుని ఆత్మగా మనం జీవించిన రోజున మనలో ఎటువంటి సత్తు తగ్గదు. మన యొక్క ఐ కాంటాక్ట్ కూడా తగ్గదంట. నీలో ఐ కాంటాక్ట్ తగ్గుతుంది అని అంటే ఎందుకు తగ్గుతుంది తెలుసా? ఐ కాంటాక్ట్ చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? కన్ని చూపు ఎందుకు తగ్గుతుంది? ఎందుకనంటే నీ కంటి నరాలలోకి రక్తము ప్రవహించట్లా, ఆ రక్తము ద్వారా నీ కంటికి ఆక్సిజన్ అందట్లా. రక్తం ఎక్కడ తయారవుతుంది? బోన్ నేరలో. దేవుడికి జీవం ఎక్కడికి పంపిస్తా అంటున్నాడు? బోన్ నేరలో పంపిస్తా అంటున్నాడు. అక్కడ ఏం పుడుతుంది? కొత్త రక్తము. నీ రక్తము పరిశుద్ధత చెందదు కాబట్టి నీ సర్వ శరీరానికి ఆరోగ్యము. ఎప్పుడు? ఆయన కుమారుడుగా ఆయన మాటలు ఆలకించి ఆయన వాక్యాన్ని తీసుకుని దేవుని యొక్క ఆత్మగా నువ్వు జీవించిన రోజున. సో
సో వీటన్నిటికీ ప్రామాణికం ఏంటంటే ఆయనకు వాక్యములు కనుక నువ్వు అర్థం చేసుకుంటూ చదివిన వాక్యాన్ని నువ్వు బలపరుచుకుంటూ నీ ఆత్మని నీ రక్షణను కాపాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అంటాడంటే నీ యొక్క కుటుంబాన్ని నేను దీవిస్తాను అంటున్నాడు. మొదటి 3వ యోహాను 1వ అధ్యాయము 2-3. 3 John verses 1-3. ప్రియుడా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు. ఆమేన్. అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నువ్వు సౌభాగ్యంగా ఉండడానికి, వర్ధిల్లటానికి ప్రియుడా, నా బిలౌడ్ కుమారుడా, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను రా. తర్వాత నీవు సత్యమును అనుసరించి దేవుని ఆత్మగా నడిచిన రోజున తర్వాత అనుసరించి నడుచుకొంచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిరి. ఎవరు ఇక్కడ సాక్ష్యం చెప్తారట? నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు ఇక్కడ? నీ సహోదరులు నీ గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు నీ చుట్టూ పెడుతున్న దేవుని యొక్క దూతని దేవుడి కంట వెళ్ళి సాక్ష్యం చెప్తే అంట. ఆ మాటలు విని దేవుడు అంట బహుగా సంతోషపడతానంట. మరి ఈ రోజున శరీరం కొరకు మనం పాకలాడుతూ ఉండంటే, తెలియని పిచ్చి వారిని మనం అడుగుతూ ఉండంటే అది ఎంతవరకు కరెక్ట్? లూకాసు వార్త ఒక నిమిషం, మళ్ళా గలతీలు రండి. గలతీలు 6:8 రండి. Galatians 6 verses. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. హల్లెలూయా. ఏం కోస్తామంట మనము? ఆత్మని జీవము పంట కోయును. యేసు ప్రభు ద్వారా ఏమొచ్చింది మనకి? నిత్య జీవము. ఇక మీద ఎన్నటికీ మనకి మనకి మరణము లేదు. ఆయన ద్వారా ఏమొచ్చింది అంటాడు ఇక్కడ? జీవం అనే పంట కోయిను. అదే నువ్వు ఆత్మలో కనుక జీవిస్తే జీవం అనే పంట కోయిను. అది నీ శరీరంలో కనుక జీవిస్తే నువ్వు క్షయం అనే పంట. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే నీ శరీరంలో జీవిస్తే అది మరణానికి తీసుకుని వెళుతుంది. నువ్వు మరణం కనుక అయినట్లయితే నువ్వు నరకానికి పోతావు. అదే జీవం అనే పంటకు వస్తే నీవు పరలోక రాజ్యానికి యేసయ్యతో పాటు దేవునితో ఆయన కుడిపార్శ్వం మీద కూర్చుంటావు. నీకు నువ్వే పరీక్షించుకో నా సహోదరి, నా సహోదరుడా. ఏదో క్రైస్తవుడుగా ఏదో ప్రతి నెల మొదటి వారం వచ్చి కమ్యూనియన్ తీసుకున్నాము, నేను ఆదివారం గుడికి వెళ్తానంటే కాదు నా సహోదరి, నా సహోదరుడా. ప్రతిరోజు దేవుని యొక్క అధికారము కలిగి, దేవుని యొక్క ఆత్మగా శక్తి కలిగి, దేవునికి ఎడతెగక ప్రార్థన చేస్తూ నీ చుట్టూ ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థనని ఒక వెపంతో నువ్వు ప్రతి ఒక్కరి కొరకు నువ్వు నిలబడాలి. అది వచ్చేది దేవునికి మహిమ. లూకాసు వార్త 6:46. లూకాసు వార్త 46 లూకాసు వార్త 6 verses 46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయకుండా ప్రభువా అని నన్ను పిలుచుట. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక నడుచుకోక మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు జీవిస్తూ మళ్ళీ నా ముందుకు వచ్చి ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకురా బాబు? అడగవలసిన స్థానానికి వెళ్ళి నన్ను అడిగితే నా నామంలో నీకు తండ్రి సమస్తము దయచేస్తాడు.
విరోధిమైన శరీరం స్థానంలో నిలబడి పొందుకోని వాటి గురించి నువ్వు అడిగితే ఏది ఉపయోగమో? నన్ను ప్రభువా అని పిలవడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఏది లేదు. తర్వాత నా ఎందుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడిని ఎవని పోలి ఉండనో మీకు తెలియజేతును. వాడు తన ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా వాక్యం అనే లోతును తవ్వి బండ మీద పునాది వేసి నీ కుటుంబాన్ని కట్టుకుని పోలి ఉండును. వరద వచ్చి ఒకవేళ క్రీస్తు అనే పునాది వేసి క్రీస్తు అనే బండ మీద నీ కుటుంబం కడితే ఏ వరద వచ్చినా, ఏ సునామీ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నీ ఇల్లు కదలదంట. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు ఉంది కాబట్టి. తర్వాత వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను ఎలాంటి ఒక్క శోధన ఒకటేసారి ఇంట్లో అందరికీ సిగ్నస్, ఎంత ప్రవాహము ఎంతగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున క్రీస్తు అనే బండ మీద పునాది వేసి ఫౌండేషన్ వేయబడిన విధంగా దాన్ని కదిలింపే దురాత్మ, ఈ చీకట శక్తులు ఏది కూడా ఈ భూలోకము, పైన లోకము, కింద లోకము ఎవరి సాధ్యము కాదు. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక విని కూడా నీ జీవితానికి క్రీస్తు అనే పునాది వేయకుండా, క్రీస్తు అనే బండ మీద నీ బ్రతుకుని, నీ జీవితాన్ని కట్టకుండా ఉండి ఉన్నట్లయితే, పునాది వేయక నేల మీద కట్టిన ఇల్లు వాని పోలి ఉండును. వడిగా వాలిపోవునా? ఇల్లు కట్టిన వానిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టినను అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాడు. దేవుని యొక్క ఆత్మగా మీరు మాటలు విని క్రీస్తు అనే కుటుంబం, క్రీస్తు అనే బండ మీద కనుక నీ కుటుంబాన్ని కట్టకపోతే ఏ చిన్న బాధ వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న చింత వచ్చినా కానీ వాడి యొక్క గాలిని కొట్టుకుపోతాడు. సో నువ్వు నిలబడాలి ధైర్యంగా అంటే దేవుని ఆత్మలో ఏమున్నది? శక్తి ఉన్నది. దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది. దేవుని ప్రేమలో ధైర్యం ఉన్నది. దేవుని యొక్క ఆత్మలో జ్ఞానం ఉన్నది. దేవుని యొక్క ఆత్మలో బలము ఉన్నది. ఆ రోజు నువ్వు ఎంతగా నీవు లోతుగా దేవుని యొక్క వాక్యముల లోతును తవ్వుతూ ఉంటే అంతగా నీలో పరిశుద్ధాత్ముడు నీళ్లుగా ఉబికి జీవ ఊటలుగా, జీవ నదులుగా ప్రవహింపజేస్తా అన్నాడు. ఒక జీవ నదిగా నా హృదయంలో ప్రవహించు జీవనది పరిశుద్ధాత్ముడా. వాక్యము లోతులోకి వెళ్ళినప్పుడు నీలో ఉన్న వాక్య పరిపక్వత చెంది పరిశుద్ధాత్ముడు నీలో నుంచి ప్రవహిస్తాడు. ఎప్పుడు? నా మాటలు ఆలకించిన రోజున, నీ శరీరాన్ని విడిచిన రోజున, నా యొక్క ఆత్మగా నువ్వు బలపడిన రోజున ఇవన్నీ. అందుకే ఒక మాట అంటాడు, నమ్ముట నీ వలనైతే అన్ని చోట్ల అప్లై అవ్వదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎప్పుడు? ఆయన ఆత్మగా నీవు తిరిగి నూతన సృష్టి జరిగిన తర్వాత ఆయన ఆత్మలో బలపడి ఇక్కడ నుంచి ఈ కొండకి పోవాలంటే పోవాల్సిందే. అది దాని అర్థము. అంతేగాని బలహీనమైన విశ్వాసముతో యేసయ్య నాకు ఈ రోగం పోగొట్టాయంటే పోదు. ఎందుకంటే నీ విశ్వాసం బలహీనము. చిన్న గాలి వస్తే పోతుంది, చిన్న రోగం వస్తే పోతుంది. పిల్లవాడికి పోలేదా, పక్కన పెట్టేసి ముందు బయటకు తర్వాత ముందు హాస్పిటల్కి వెళ్దాం. విశ్వాసం కోరుకో. అప్పుడు నీకు ఎక్కడ ఉంటుంది? నమ్ముడు నీ వల్ల అయితే నమ్ముని సమస్త సాధ్యం అవ్వదు కదా. నమ్మేవాడు ఎలా ఉంటాడంటే చావో రేవో నా యేసయ్య నాకు ముఖ్యమో. అది ఏ రోజైతే నీ నోట్లోంచి ఈ జీవం కలిగిన మాట నీ నోట్లోంచి వస్తుందో ఆ రోజు నువ్వు ఏది అడిగితే అది యేసయ్య ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బలహీనంగా ఉండి బలహీన శక్తులకి, చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న రోగాలకి నేను భయపడతాను. నీ శరీరం నేను భయపెట్టేస్తా ఉంటే ఇదిగో రేపు పొద్దున జరగబోతున్నా చచ్చిపోతావు. పోరా, నేను ఆల్రెడీ హీల్ అయి ఉన్నాను.
నా యేసయ్య నా నిమిత్తమే, నా యొక్క రోగుల నిమిత్తమై యేసయ్య నా గురించి మృతి చెందాడు, ఆయన ద్వారా నీతిని పొందుకున్నాడు, నాలో రోగమనే ఉండదని నువ్వు నమ్మిన రోజున నీలో ఉన్న దురాత్మ బయటకు వెళ్ళిపోతాడు వాడు. నువ్వు అలా గ్రహింపు లేకుండా నీ శరీరం ఏది చెప్తే నువ్వు అది వింటుంటే ఏమవుతుందంటే నీలో తెలియని ఒక అలజడి, ఆత్మ శరీరము కొట్టుకుంటా ఉంటాయి అంట. నువ్వు ఏదైతే ఒప్పుకుంటావు అదే చేస్తూ ఉంటాయి అంట. గలతీయులు 5:17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించిన ఒకళ్ళకి ఒకళ్ళు కొట్లాడుకుంటూ ఒకటి వ్యతిరేకముగా ఒకదానికి ఒకటి నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్, ఇట్లా ఒకదానికి ఒకటి కొట్లాడుకుంటూ ఉన్నవి కనుక మీరేమి ఏదైతే ఆత్మ చేయిస్తే ఆత్మ చేస్తుంది, నీ శరీరం చేయిస్తే శరీరం చేస్తుంది. నీ ఆత్మ గ్రహింపు పొందాలంటే, శరీరాన్ని జయించాలంటే, జయించువాడుగా నువ్వు జీవించాలంటే నీలోకి దేవుని యొక్క సర్వ శరీరము కలిగిన ఆరోగ్యము, నీలో జీవం కలిగిన వాక్యము నీలోకి వెళ్ళినప్పుడు నీ ఆత్మకి బలము, జ్ఞానము, శక్తి, సమృద్ధి, ఆరోగ్యం వచ్చినప్పుడు నీ శరీరంలో ఉన్న రోగము బయటికి 5 నిమిషాలు బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ వాక్యము తెలియనంత మట్టుకు నిన్ను నీ శరీరము, నీ రోగము భయపెడుతూనే ఉంటుంది. ప్రతిరోజు నువ్వు భయపెడుతూనే జీవిస్తావు. నేను దేవుడు భయపెట్టేవాడిగా నేను జీవింపమని చేయలా, నా ఆత్మనిచ్చి ఉన్నాను, దత్తపుత్రాత్మని ఈ రోజు నుంచి పిరికివాడిగా కాకుండా ధైర్యం కలిగిన ఆత్మగా జీవించన్నాడు. ఎందుకనంటే సత్యం తెలిస్తే నీలో ఒక ధైర్యం వస్తుంది. సత్యం తెలియనంత వరకు నీలో ఒక పిరికత్వం ఉండనే ఉంటుంది. యోహాను సువార్త 3:14. కొంచెం కొన్ని 2-3 వచనాలని చూడండి. అరణ్యములో మోషే నంబర్స్ రండి అమ్మ. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 47. సంఖ్యాకాండం 21 4 నుంచి చదవండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి. వారు ఏదోము దేశమును చుట్టి పోవలనని కోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఈ రోజున సొమ్మసిల్లిన ప్రాణమునకు యేసయ్య విడుదల దయచేస్తున్నాడు. ఆమేన్. తర్వాత కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించి ఇక్కడ తీసుకొచ్చావా, రప్పించితివి. ఇక్కడ ఆహారం లేదు, మాకు నీళ్లు లేవు, చలిసానములు లేవు. ఈ అన్నము మాకు అసహ్యమై ఉన్నది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులలో అనేకులు చనిపోయారు. ఈ రోజున 420 COVID-20 A20 R20 A20 వచ్చింది. కలిసిందా లేదా మనల్ని? ఎంతమంది వెళ్ళిపోయారు బయటికి? వెళ్ళిపోయారా లేదా? నెక్స్ట్ తర్వాత కింద కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి మేము యెహోవాకును తండ్రికి నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి ఉన్నాము. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఈ COVID-20 తొలగించుము ఆయనను వేడుకొని సింహపురం అనే ప్రాంగణంలో ఉన్న ఈ సంఘం వేడుకుంటుంది. తర్వాత మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యేసయ్య ప్రజల కొరకు ఈ సంఘము నిమిత్తమే యేసయ్య ఈ రోజున
చేయగా యెహోవా తండ్రి నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి సర్పము మీద పెట్టుము. సర్పమును పెట్టుము. యేసయ్యను సిలువ మీద పెట్టినట్లుగా ఆ రోజున ఆ సర్పమును పెట్టినారు. ఆ సర్పమే యేసయ్యే ఉన్నాడు. నేను క్షమించడానికి ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి నిలబడిన నీ పాపాలు మోస్తూనే ఉన్నాడు ప్రతి రోజున. తర్వాత అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపును చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చారు. ఎవరికి చూడాలి మనం ఇప్పుడు? దేవుడు. యేసయ్య వైపు చూడాలి. నీలో ఇక్కడ నీ శరీరంలో ఏ రోగం ఉన్నా కానీ నువ్వు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు, యేసయ్య వైపు చూడాలి. నువ్వు చూస్తే చాలు నీలో రోగం బయటకు వెళ్ళిపోద్దంట. ఎలా చూడాలంటే ఆయన ఆత్మగా పరిపూర్ణత కలిగి నువ్వు ఆయన ఎప్పుడైతే చూస్తావో నీలో రోగం పోతున్నాడు. అసలు నీలో రోగమే లేదంటున్నాడు. ఆ రోగం ఆత్మగా దురాత్మగా ఉంది కాబట్టి యేసయ్యని వాడు తట్టుకోలేడు. ఇప్పుడు యోహాను సువార్త యోహాను సువార్త 3వ అధ్యాయము 3:14. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు జీవములోకి మీరు వెళ్ళునట్లుగా మనుష్య కుమారుడు ఎత్తబడను. యేసయ్య మన నిమిత్తమై పునరుద్ధానుడిగా ఎత్తబడ్డాడు. ఎత్తి పునరుద్ధాన శక్తిని పొందుకొని నిన్ను రిస్టోర్ చేయడానికి ఈ లోకానికి తిరిగి వచ్చి ఉన్నాడు మళ్ళీ. ఎందుకంటే నీ ఆత్మ ఎవరితో దాచబడి ఉన్నది? యేసయ్యతో. నిన్ను రిస్టోర్ చేయడానికి ఆయన మళ్ళీ ఈ లోకంలోకి మనిషి కుమారుడిగా వచ్చి ఎత్తబడి పునరుద్ధానం జరిగి రిజరెక్షన్ జరిగి మళ్ళా మన మధ్యలోకి వాక్యం అనే సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి ప్రవేశించి ఉంది. వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? అర్థమైతే కలిలే చెప్పండి. రోమీలు 5:17 రోమీలు 5:17 మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు నిత్య జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. కాబట్టి ఆయన ఒక కృపా బాహుళ్యమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతామండి. ఈ లోకంలో ఎవడి వల్ల నీవు నీతిమంతుడుగా తీర్చబడవు. ఎందుకంటే నీవు ఆయన ఆత్మగా ఆయనతో ఏక శరీరమై ఉండాలి. ఎలా ఉండాలి? నీలో డ్యూయల్, నీలోనే సమాసము, ఇద్దరు కలిసి ఒక ఆత్మగా ఉండాలి. ఇక మీదట జీవించేది నేను కాదు, నాలో జీవించినది ఎవరు? యేసయ్య నీలో ఉండి నీ ఆత్మగా జీవించిన రోజు దేవుడు అంటే నువ్వు నేను ఒకటే అంటున్నాడు. 1 కొరింథీ 6:17 అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఒకటిగా ఉండాలి, ఒకటిగా దేవుడితో నడవాలి, ఒకటిగా దేవుడిగా ఆలోచించాలి. ద్వితీయోపదేశ కాండము 33:24 2 వచనం 3 వచనాలను క్లోజ్ చేశాను. ద్వితీయోపదేశ కాండము 33:24 ఆషేరును గూర్చి ఇట్లనెను. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును. తన పాదములను తైలములో పరిశుద్ధాత్ముడులో ముంచుకొను. తర్వాత ఏమైందంట?
నీ కమ్మలు ఇనుపవియు ఇత్తడినై నీవు బ్రతుకు దినములన్నిటిలో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి కావాలంటే నువ్వు యేసయ్యలోకి ప్రవేశించు. విశ్రాంతి కావాలంటే నువ్వు యేసయ్యలో ఉండు. యేసయ్య నివసించే వాడిగా నువ్వు జీవించు. నీ జీవితానికి సమాధానము, శాంతి కలుగుతుంది. యేసయ్య అనే కృప కింద కనుక నీ ఉండున్నట్లయితే సమస్తము దొరుకుతుంది. ఏది కూడా నీ శరీరాన్ని నిమిత్తమే అడగమాకు, ప్రార్థన చేయమాకు. నీ ఆత్మ గురించే ప్రార్థన చేయి. నా ఆత్మని ఇంకా బలపరిచి యేసయ్యా, ఇంకా నీ లోతు తెలుసుకోవాలి యేసయ్యా, నీ మహిమ తెలుసుకోవాలి యేసయ్యా, నీ శక్తి నేను తెలుసుకోవాలి యేసయ్యా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మ గురించి, నీ యొక్క రక్షణని కాపాడుకున్నట్టు గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ శరీరానికి కావాల్సినవన్నింటినీ తీసుకొచ్చి ఎక్కడ పెడతా అంటాడంటే నీ పాదముల చెంత తీసుకొచ్చి పెడతా అంటాడు. ఎక్కడ పెడతా అంటాడు? నువ్వు ఏదైతే దీన మనసు కలిగి అయ్యా అడుగుతున్నావో దేవుడి లెక్కలు అవి నా కాళ్ళ కింద ఉన్నాయి అంటాడు. నీ కాళ్ళ కింద పెడతానంట. కాళ్ళ కింద పెట్టే వాటి గురించి మనం నీళ్ళు డౌన్ వేసి ఉపవాసం చేసి మనం ప్రార్థన అడుగుతున్నాం. తెలుసుకోండి. యోబు గ్రంథము 2-3 వచనాలనే క్లోజ్ చేద్దాం. యోబు 33 24, 25. దేవుడు వారి యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వారిని విడిపింపుము. తర్వాత ప్రాయశ్చిత్తమున పశ్చాత్తాపపడిన వాడికి నాకు దొరికినని సెలవిచ్చాను. తర్వాత అప్పుడు వాని మాంసము బాలురు మాంసములు కన్నా ఆరోగ్యముగా ఉండును. ఎలాగ పశ్చాత్తాపడి దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎలాంటి నీ యొక్క శరీరం తయారవుతుందంట, నీ మాంసం అంతా కూడా బాలురు వలె. ఎందుకు బాలురు వలె అంటాడో తెలుసా? బాలురులో ఎక్కువ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాడు వాడు. మళ్ళీ అంత తేజస్సు, మళ్ళీ అంత జ్ఞానము, గంతులు వేస్తూ. ఎందుకంటే పిల్లలు దేవుని రాజ్యము ఒకటి అంటున్నాడు. పిల్లవాడిగా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు నా కుమారుడిగా నాతోనే ఉంటావు. ఎందుకంటే నా రాజ్యము, నా నీతి పిల్లల వలె ఉంటుంది అన్నాడు. అందుకనే బాలురు వలె చిన్ననాటి స్థితి తిరిగి కలుగును అన్నాడు. తర్వాత రోమియోకి వస్తాడు. 2 ఉన్నాయి లాస్ట్. రోమియోలు 12:1-2. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన దేవునికి ఇష్టమైన వాడిగా సజీవ యాగముగా నీ శరీరమును ఆయనకు సమర్పించుము. ఆయన నిమిత్తమే నీ శరీరము పనిచేయను గాక. నీ నిమిత్తము నీ శరీరము కాకుండా ఆయన కొరకే ఈ శరీరము సువార్తను ప్రకటించుటకే వాడబడేలాగా నీ శరీరము ఉండును గాక. తర్వాత దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఉత్తమైనది. మీరు ఈ లోకంలో ఉన్న సాంప్రదాయాలు, ట్రెడిషన్, ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, ఈ గొట్టంగా చెప్పాడు, అన్నిటినీ వదిలేసి అనుసరింపక దేవుని యొక్క చిత్తమేదో పరీక్షించి దేవుని యొక్క వాక్యంలో లోతుకు వెళ్ళి నువ్వు పరీక్షించి నీ హృదయాన్ని పరిశోధించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి సత్యమును తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. నీ యొక్క మనసును రూపాంతరము చెందుడి. నువ్వు రూపాంతరము చెందిన తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే నా యొక్క రాజ్యము మాటలతో కాదు, నా రాజ్యము శక్తితో ఉందంటున్నాడు. 1 కొరింథీ 4:20 లాస్ట్. 4:20 మీరు ఇంటారంటే ఇంకో గంట కూడా చెప్తాను. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది.
శక్తితోనే ఉన్నది. ఆయన రాజ్యం ఎలా ఉందంట? శక్తితో ఉందంట. మనం చేసే ప్రార్థన దేని కొరకు చేస్తాం? దేవుని రాజ్యం కొరకు. శక్తితో ఉన్న రాజ్యం కొరకు నువ్వు ప్రార్థించేవాడు ఎలా ఉండాలి? శక్తి కలిగి ఉండాలి. శక్తి లేనివాడిగా ఉండకూడదు. దేవుని యొక్క మాటలో శక్తి ఉందంటున్నాడు. నా రాజ్యంలో శక్తి ఉందంటున్నాడు. మాట్లాడే మాటలకు ఎటువంటి ఉపయోగం లేదంటున్నాడు. ఆయన యొక్క శక్తి కలిగి, బలము కలిగి, జ్ఞానము కలిగి, సమృద్ధి కలిగి, ఐశ్వర్యవంతుడుగా, జ్ఞానవంతుడుగా, బుద్ధిమంతుడుగా ఆయన కుమారుడు కలిగి ఆయన యొక్క శక్తిని తెలుసుకో. దేవుని యొక్క ఆత్మలోకి పరిగెత్తు. ఈ రోజు నుంచి నీ శరీరమును వదిలివేసే. నీ శరీరము దేవుని నిమిత్తమే పనిచేయాలి. నీ శరీరం నీ పనుల నిమిత్తమే ఈ రోజు నుంచి విడిచిపెట్టే. దేవుని యొక్క ఆత్మగా ఈ రోజు నుంచి ఆయన ఆత్మలో పరిగెత్తడం నువ్వు ప్రారంభించిన సహోదరి సహోదరుడా, ఈ రోజు నీలో జీవనదులు పారాలాగినా దేవుని ఆత్మగా నువ్వు బలపడాలి. కానీ దేవుని యొక్క బిడ్డగా ఉంటూ శక్తి లేని వాడిగా అనారోగ్యములో ఉండకూడదు. ఎందుకంటే యు ఆర్ నాట్ టు బి హీల్డ్, యు ఆర్ ఆల్రెడీ హీల్డ్. నువ్వు ఆల్రెడీ స్వస్థత పొందుకున్నావు. యొక్క సత్యమును గ్రహించి దేవుని యొక్క ఆత్మగా బలపడాలని ఈరోజు ఈ వాక్యము మీ జీవితాల్లో, మీ బ్రతుకులలో అది వెలిగింపబడాలని దేవుని యొక్క ఆత్మగా, దేవుని యొక్క సాక్షిగా మీ అందరినీ బతిమాలుకొనుచున్నాను. యేసు నామములో ఈ వాక్యము మిమ్మల్ని అందరినీ వెలిగించబడును గాక. ఆమేన్.